హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ క్యారెట్ రైస్ అండ్ ఇది చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా కూడా చేసేయచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా? మహాభారతంలో ధృతరాష్ట్రుడు తన 100 మంది పిల్లల్ని అంటే కౌరవుల్ని కురుక్షేత్ర యుద్ధంలో కోల్పోతాడు కదా. అప్పుడు తను చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తనకి చాలా బాధ వేస్తున్నప్పుడు తనకి ఎందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలాంటి కర్మ అని అనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడిని అడుగుతాడనమాట. ఎందుకు కృష్ణ, నేనేం కర్మ చేశాను నాకు ఇలాంటి పరిస్థితి రావటానికి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు నీ వెనుకటి జన్మలలో చేసిన కర్మ వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు నాకు చూపించు కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు తనకి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడన్నమాట. ఆ దివ్య దృష్టి సహాయంతో ధృతరాష్ట్రుడు చూడగలుగుతాడు తన వెనుకటి జన్మలని. అప్పుడు చూసినట్లయితే ఒక 50 జన్మ వెనకటి ఒక జన్మలో తను ఒక వేటగాడన్నమాట. తను వేటాడి ఏమీ దొరక్కపోయేసరికి ఒకసారి ఒక చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉంటాయి. ఆ పక్షుల మీదకి ఒక అగ్గిలో కాలుతున్న వలని విసురుతాడన్నమాట. సో ఆ కాలుతున్న వలని విసిరినప్పుడు ఆ పక్షులు 100 పక్షులు చనిపోతాయంట. ఇంకా కొన్ని పక్షులు తప్పించుకున్నాయి, కానీ ఆ వేడికి ఆ చూపు కోల్పోతాయంట. సో అప్పుడు ధృతరాష్ట్రుడికి అర్థమైంది తను చేసిన కర్మ ఏమిటో. మరి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడు. అదేంటంటే, సరే నేను అలాంటి చెడు పనిని చేశాను కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, కానీ 50 జన్మల తర్వాత ఎందుకు వచ్చింది? అప్పుడే వచ్చుండొచ్చు, లేకపోతే మరుసటి జన్మలో వచ్చుండొచ్చు కదా అని అడుగుతాడు. కానీ అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు రాజు అయ్యేందుకు ఇంకా నీకు 100 మంది పిల్లలు పుట్టడానికి కావాల్సిన పుణ్యం సంపాదించుకోవడానికి నీకు 50 జన్మలు పట్టాయి అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మనకే మళ్ళీ తిరిగి వస్తాయి. అది త్వరగా కావచ్చు, లేకపోతే లేట్గా కావచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి వస్తాయి అని మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు.